తొలకరి, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లో సాగు చేసుకోదగ్గ అపరాల పంటల్లో మినుము ఒకటి. మినుమును ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తూ ఉంటారు. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్తో ఏటికేటికి మినుము సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఖరీఫ్ పంటగా సాగు చేసే మినుముకు చీడపీడలు ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, అవి కలిగించే వైరస్ తెగుళ్ల కారణంగా రైతులు దిగుబడులను నష్టపోవాల్సి వస్తోంది. పల్లాకు, మొవ్వుకుళ్ళు వీటిలో ప్రధానమైనవి కాగా, పురుగుల్లో మరూక, లద్దె పురుగు పంటను దెబ్బతీస్తున్నాయి. ఈ చీడపీడలను సకాలంలో అదుపు చేసుకున్నట్లయితే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందే వీలుంటుంది. ఖరీఫ్ మినుము సాగు రైతుకు గిట్టుబాటు కావాలన్నా, మేలైన దిగుబడులు సాధించాలన్నా తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని సీజన్ ఆరంభం నుంచి మేలైన యాజమాన్యం చేపట్టాలంటూ సూచనలిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి అమరజ్యోతి. మినుము పంటను ఖరీఫ్లో కనుక మనం విత్తుకున్నట్లయితే జూన్, జూలై నెలల్లో విత్తుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. అయితే ఈ మినుములో ఖరీఫ్కి అనువైన మినుము రకాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. LBG 752 రకం అండి. దీని పంటకాలం 75 నుంచి 80 రోజులు, దిగుబడి 6 నుంచి 7 క్వింటాల వరకు ఎకరానికి ఇస్తుంది. అయితే ఇది పల్లాకు తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. PU 31 రకం, పంటకాలం 70 నుంచి 75 రోజులు, దిగుబడి విషయానికి వస్తే 5 నుంచి 6 క్వింటాల్ ఎకరానికి ఇచ్చే రకం అండి. ఇది పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకుంటుంది. అలాగే LBG 787 రకం అండి. దీని పంటకాలం 75 నుంచి 80 రోజులు, దిగుబడి 8 నుంచి 9 క్వింటాలు కూడా ఇస్తుంది ఎకరానికి. ఇది కూడా పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. TBG 104 రకం, ఇది 70 నుంచి 75 రోజుల పంటకాలం, 8 నుంచి 9 క్వింటాల వరకు కూడా దిగుబడి ఇస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది. పాలిష్ రకం, ఇది కూడా అన్ని కాలాలకు అనువైన రకం అండి. LBG 623 పంటకాలం చూసుకున్నట్లయితే 70 నుంచి 70 రోజుల్లో ఇది మనకి పంటకు వస్తుంది. దిగుబడి 5 నుంచి 6 క్వింటాల వరకు కూడా ఇచ్చే సామర్థ్యం ఉంది. T9 రకం, ఇది 70 నుంచి 70 రోజుల పంటకాలం, 4 నుంచి 5 క్వింటాలు ఎకరానికి దిగుబడిని ఇస్తుంది. ఇది సాదా రకం, కాయ మీద నూగు ఉండదు, పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుందండి. ఇక యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే భూమిని బాగా దుక్కుదున్ని విత్తడానికి ముందు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి గొర్రెతో కలిగి దున్నుకోవాలి. ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే తొలకరిలో వేసుకునే మినుముకి 8 నుంచి 10 కిలోల వరకు కూడా ఎకరానికి వేసుకోవాలండి. అదే విత్తే దూరం మనం ఇప్పుడు మినుము పంటలో చూసుకున్నట్లే వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదంటే మ్యాంకోజెబ్ మందులతో మనం ఈ విత్తన శుద్ధిని చేసుకోవచ్చు. అలాగే ఇమిడాక్లోప్రిడ్ అయితే 5 మిల్లీలీటర్లను కిలో విత్తనం చెప్పిన కలిపి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చి పురుగులు కూడా పంటను ఆశించకుండా ఉంటాయి. మినుములో నీటి యాజమాన్యం మనం చూసుకున్నట్లయితే సాధారణంగా వర్షాధారంగా పండే పంట అయినప్పటికీ కూడా 1-2 తేలిక తడులు ఇచ్చినట్లయితే మంచి దిగుబడి మనం పొందవచ్చు. నెల రోజుల తర్వాత ఒకసారి ఇచ్చుకోవాలి. అలాగే మరలా రెండోసారి 55 రోజులకి ఇచ్చుకుంటే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. కలుపు నివారణ అంతరకృషి చూసుకున్నట్లయితే ఈ కలుపు నివారణ కోసం విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పెండిమిథాలిన్ 1.3 లీటర్ల నుండి 1.6 లీటర్ల వరకు కూడా మనం ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అలాగే విత్తిన 20-25 రోజులకు ఒకసారి అంతరకృషి చేసుకున్నట్లయితే సరిపోతుంది. ముఖ్యంగా ఈ మినుములో మనకి బంగారు తీగ కలుపు అనేది సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు గాను విత్తిన 15-20 రోజులకు ఇమాజిత్పైర్ అనే మందును 200 మిల్లీలీటర్లను 200 లీటర్ నీటికి కలిపి ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బంగారు తీగను చాలా వరకు కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మినుములో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ తెల్లదోమ, తామర పురుగులు, అలాగే పేనుబింకు పురుగులు అనేవి ప్రధానంగా మనకి వస్తూ ఉంటాయి. తెల్లదోమ నివారణకు ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదంటే ఎసిఫేట్ అయితే 1 గ్రాము లీటర్ నీటికి చెప్పిన పిచికారీ చేసుకోవాలి ఉంటుంది. అదే ప్రొఫెనోఫాస్ అయితే 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమను మనం నివారించుకోవచ్చు. పేనుబంక అనేది కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.
దీని నివారణకు గాను ఎస్ఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఇమిడాక్లోపిరిడ్ అనే మందును 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకి పల్లాకు తెగులు అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. పల్లాకు తెగులు జెమినీ వైరస్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. ఈ తెగులును కలుగజేసే వైరస్ కలుపు మొక్కలు అలాగే తెగులు సోకిన ఇతర పంట మొక్కల నుండి తెల్లదోమ ద్వారా మినుము పంటను ఆశిస్తుంది. తొలి దశలో ఈ తెగులు ఆశించినట్లయితే పైరంతా మనకి పసుపు రంగుగా మారిపోయి పూత పిందె ఏర్పడకుండా అత్యధిక నష్టం జరుగుతుంది. తెల్లదోమ నివారణకు గాను మనం మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ నివారించుకోవచ్చు. అలాగే ఎస్ఫేట్ అయితే 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకున్న యాజమాన్య పద్ధతులన్నీ కూడా మనం పాటించినట్లయితే రైతాంగం తప్పనిసరిగా మన మినుములో మంచి దిగుబడి పొందే అవకాశం అయితే ఉంటుందని నేను ఆశిస్తున్నాను.